హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ అయితే చూశారు కదా, బోరగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్. నిజంగానే వాడి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఈ నా కొడుకు, ఈ బోరగడ్డగాడు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసుకుని, వైసీపీ అధికారాన్ని చూసుకుని ఎలా పడితే అలాగా నోటికొచ్చినట్టు వాడి నోరుకి ఏదొస్తే అది పవన్ కళ్యాణ్ గారి గురించి, ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గురించి, మొత్తం అటు టీడీపీ కార్యకర్తల గురించి, టీడీపీ పార్టీ గురించి, ఇటు పక్కనేమో జనసేన పార్టీ గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికొచ్చినట్టు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా, ఆఖరికి ఆయన పిల్లను కూడా రేప్ చేస్తాను, అది చేస్తానని చెప్పి ఎలా పడితే అలా రెచ్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డిని చూసుకుని. ఇప్పుడు ఏమైంది? పాపం పండింది. ఈ నా కొడుకు బోరగడ్డ పాపం పండింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఈ నా కొడుకు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. గుంటూరులో కూడా లేడంట. బయట టాక్ నడుస్తుంది. పరారీలో ఉన్నాడు ఇప్పుడు బోరగడ్డ అనిల్. అరే బోరగడ్డ అనిల్, నువ్వు నిజంగా మగాడివైతే, నిజంగా నీ అయ్యకే నువ్వు పుట్టుంటే కొడక, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడు ధైర్యంగా. నీ గుద్దలు దమ్ముంటే. ఏదో మాట్లాడేసావు. ఏం మాట్లాడేసినా కూడా మన వెనకాల జగన్ అన్న ఉన్నాడు, పీకేస్తాడు, చేసేస్తాడు, వేసేస్తాడు అనుకున్నావు. మీ అన్ననే తీసుకుపోయి ఇప్పుడు బొక్కలో పడేస్తారు కొన్ని రోజుల్లో. మీరెంతరా? అయినా నీ పని అయిపోయిందిలే. ఇంకా మొత్తానికైతే బోర్రగడ్డ గాడి చాప్టర్ క్లోజ్. మొత్తానికి ఈ 5 సంవత్సరాలే కాదు, మొత్తానికి వాడికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పకూడే గతి ఈ బోరగడ్డ గాడికి కనిపిస్తున్నాడు కదా. ఇక్కడ రాజసంగం ఎలా పడితే అలాగా రెచ్చిపోయినాడు ఈ నా కొడుకు బోరగడ్డ. ఇప్పుడు ఏమైంది? కటకటాల మధ్యకి వెళ్ళబోతున్నాడు. పడేసుకుంటారు. వీడేమన్నా పెద్ద ఇదేంటి? ఈడేమన్నా రోడ్డు మీద బురద పెండ ఉంటది కదా, దాంతో సమానం వీడు. ఇప్పుడు పెండనెత్తినట్టు ఎత్తేస్తారు వీడిని కూడా ఖచ్చితంగా, బోరగడ్డ గాడిని. అరే బోరగడ్డ, నీకు టైం దగ్గర పడిపోయిందిరా బిడ్డ. రాజమండ్రిలో చెప్పకూడు తినడానికి నువ్వు, నీ వెనకాల ఉన్న అనుచరులు ఉంటారు కదా, నీ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నీ వెనకాల ఉంటారు కదా, వాళ్ళు అందరూ, నీ అక్క వచ్చేసేమో మీడియం ముంగడికి వచ్చేసేమో నీతులు చెప్పేస్తుంది. అందరూ నీ వెనకాల ఎవడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడుగా మాట్లాడించాడో మీడియం ముంగడ నీతోటి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవడైతే నీతో మాట్లాడించాడో వాణ్ణి, అందరినీ సెంట్రల్ జైల్ రాజమండ్రి మీకోసం వెయిట్ చేస్తుంది. అందరూ సర్దుకోండి బట్టలు, ఇంకా లోపల ఉండడానికి. మొత్తానికైతే మనోడి మీద అయితే కేసు ఫైల్ అయిపోయింది. ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు. వాడు మాట్లాడిన మాటలు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబు నాయుడిని చిటికలో లేపేస్తా, సెకండ్లో లేపేస్తా, పవన్ కళ్యాణ్ని సెకండ్లో లేపేస్తా. ఈ బట్టెబాజ్ గాడు, నీ పని అయిపోయిందిరా బోరగడ్డ. మంచిగా దుకాణం సర్దుకో. నెక్స్ట్ డార్లింగ్ శ్రీరెడ్డి, నీ మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. నువ్వు కూడా దొరికేస్తావు. చెన్నై నుంచి ఈడ్చుకుని లాక్కొస్తాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో వైసీపీ పేటీఎం కుక్కల దాకా వెళ్ళేలాగా వీడియో అయితే షేర్ చేయండి. జై హింద్.